హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. చూడండి, ఎర్రగడ్డలు అయితే తరిగేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీరాకు అయితే తరిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాంతోకైతే 1 కప్పు మైదా పిండి వేసుకోవాలండి. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు పెరుగు అయితే సరిపోతుందండి. గట్టిగా ఉన్నటువంటి పుల్లటి పెరుగండి. నేనైతే కొంచెం పెరుగు, కొంచెం అయితే పులిసినటువంటి బియ్యపు పిండి తీసుకున్నానండి, దోస పిండి. దాంతోకైతే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండి, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ వేసేసుకోవాలండి. కొత్తిమీరాకు, కరివేపాకు. మీకు ఎర్రగడ్డ అంటే ఇష్టం లేని వారైతే స్కిప్ చేసుకోవచ్చండి, అలానే చేస్తే కూడా బాగుంటుంది. నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తానండి. మాకు ఇలా ఉంటేనే మా పిల్లోళ్ళకి ఇష్టమండి. చూడండి, ఇప్పుడైతే ఇట్లా గట్టిగా మరి ఈ కన్సిస్టెన్సీలో కలిపి అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఒక 1/2 అవర్. ఇప్పుడైతే మనము పునుగుల్లోకి అయితే టమోటా చట్నీ చేసేసుకుందామండి. చూడండి, పెనమైతే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని శనగగింజలు అయితే వేసుకోవాలండి. 1 గుప్పెడు శనగగింజలు అయితే కొంచెం వేగిన తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ ధనియాలండి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత అయితే ఎండుమిరపకాయలండి. ఖచ్చితంగా ఎండుమిరపకాయలే వేయాలండి, పచ్చిమిరపకాయలు అయితే వేయకూడదు, బాగుండదు టేస్ట్ అయితే. మళ్ళీ అయితే ఒక 3 టమోటాలండి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి వేసేసుకోవాలండి. కొంచెం వేపేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలండి. వేపి పక్కన ఒక 5 నిమిషాలు పెట్టుకున్న తర్వాత అయితే చల్లగా అయిపోవాలండి. ఇలాంటి మిక్సీలో అయితే ఉడుకు వేయకూడదు కాబట్టి చల్లగా అయిపోవాలి. చూడండి, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అయితే మిక్సీలోకి తీసేసుకున్నాం. దాంతోకి అయితే ఉప్పు, ఒక 4 తెల్లగడ్డ పాయలండి, కొత్తిమీరాకు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే పునుగులు అయితే తయారు చేయడానికైతే పెనంలో అయితే ఆయిల్ పోసి పెట్టుకోవాలండి. ఆ మిశ్రమం ఉంటుంది కదండి, మనం పునుగులు చేయడానికి కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఇలా స్పూన్లో బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అయితే ఆయిల్ వేడైన తర్వాత అయితే ఇంకా మనం చిన్నగా అయితే చేతిలో అయితే చిన్నగా వదిలేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా అయితే వదిలేసుకోవాలి. ఇంకొక ముఖ్య గమనికండి, ఆయిల్ అయితే మనము ఏ వంటకన్నా సరే కొంచెం తక్కువగానే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఈ డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ని ఎక్కువ మనము తినకూడదండి. ఏ వంట చేస్తే ఆ వంటకే సరిపోయేంత ఆయిలే వేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఆయిల్ తినడం వలన మనకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుందండి. కాబట్టి ఈ డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ని అయితే ఎప్పుడు కానీ తక్కువగా చేసుకొని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కొందరైతే ఎక్కువ ఆయిల్ పోసేసుకుని తొందరగా అయిపోవాలని తొందరగా చేసేస్తుంటారండి. అలా చేయకండి, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదే ఒక హెల్త్ ఇష్యూ రాకుండా బాగుండడానికండి. అలా ఉండాలని మనం డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ని ఎక్కువ వాడకూడదండి. అప్పుడు ఆ వంటకు వాడినామా అంతే అండి, సరిపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇలా చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవాలండి. పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. ఈ పునుగులు అయితే నేనైతే ఇట్లా చేస్తాను, మీరు ఎట్లా చేస్తారో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, పునుగులు ఇలా చట్నీతో తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటాయండి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత అయితే మెత్తగా అయిపోతాయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.